అన్నంలో మీగడ పెరుగు వేసుకుని కొద్దిగా ఉప్పు చల్లుకొని తింటుంటే అబ్బా తలుచుకుంటేనే నోరూరిపోతుంది కదా. అయితే మిమ్మల్ని అంతలా నోరూరించే ఆ పెరుగులో లక్షల కొద్దీ బ్యాక్టీరియాలు ఉన్నాయంటే నమ్ముతారా? నిజానికి మీరు తినే పెరుగు ఆ బ్యాక్టీరియా వల్లే తయారవుతుంది. అయితే ఏంటా బ్యాక్టీరియా? పెరుగు తయారు చేసే శక్తి దానికెలా వచ్చింది? ఈ వీడియోలో మీకోసం. మీరిప్పుడు చూస్తోంది ఓ మైక్రోస్కోపిక్ వీడియో. అందులో తెల్లగా నల్లగా అటూ ఇటూ తిరుగుతున్నాయే, అవి బ్యాక్టీరియా ఫ్యాట్ మాలిక్యూల్స్. ఇంతకీ ఆ వీడియో దేనిదో తెలుసా? మీరు రోజూ లొట్టలేసుకుంటూ తినే పెరుగుది. అవును, పెరుగులో ఉండే బ్యాక్టీరియా అది. వాటి పేరు లాక్టోబాసిల్లస్ బల్గేరికస్, స్టెప్టోకోకస్ థర్మోఫిలస్. సులభంగా చెప్పాలంటే వీటన్నింటినీ కలిపి ప్రోబయోటిక్స్ అంటారు. ఈ బ్యాక్టీరియానే పాలను విరగ్గొట్టి పెరుగుగా తయారు చేస్తాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే పాలలో ఉండే లాక్టోజ్ను ఫర్మెంట్ చేసి లాక్టిక్ యాసిడ్గా మారుస్తుంది. దీనివల్లే మనకు పెరుగు తయారవుతుంది. పెరుగును తయారు చేసే ఈ బ్యాక్టీరియాను మనం తింటున్నాం కదా, మరి దీనివల్ల మన శరీరానికి నష్టం ఏం ఉండదా అంటే ఖచ్చితంగా ఉండదు. అంతేకాదు, ఈ బ్యాక్టీరియా మన శరీరానికి మంచి చేస్తాయి. మన ఎముకలు బలపడ్డానికి అవసరమైన కాల్షియం ఉత్పత్తికి ఉపయోగపడతాయి. అలాగే పేగులను శుభ్రం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది కూడా. చాలామంది పెరుగు తినేటప్పుడు, భోజనంలో పెరుగు వేసుకునేటప్పుడు అందులో ఉప్పు వేసుకుని తింటారు. అయితే ఇలా పెరుగులో ఉప్పు వేయడం వల్ల అందులో ఉండే యాక్టివ్ బ్యాక్టీరియా చనిపోతుంది. ఫ్యాటీ మాలిక్యూల్స్ కూడా కదలికలను కోల్పోతాయి. ఫలితంగా ఆ పెరుగును తినడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఇకపై పెరుగు, మజ్జిగ లాంటి వాటిని తీసుకునేటప్పుడు ఉప్పు లేకుండా చూసుకోండి. అప్పుడే దానివల్ల కలిగే లాభాలు మీ శరీరానికి అందుతాయి, ఆరోగ్యంగా ఉంటారు.